రాయలసీమ నడిబొడ్డు కడప గడపలో తెలుగుదేశం జెండా రెపరెపలాడింది. ప్రజలు, పార్టీ శ్రేణులు లక్షలాదిగా పోటెత్తారు. కడపలోని ప్రధాన కూడళ్లలో రహదారులన్నీ పసుపుమయంగా మారిపోయాయి. ఒకప్పటి తన కంచుకోటలో తెలుగుదేశం మళ్లీ విజయనాదం చేసింది. కడప గెడ్డపై సగర్వంగా సమున్నతంగా తెలుగుదేశం జెండా రెపరెపలాడింది. మహానాడు తొలి 2 రోజుల ప్రతినిధుల సభలు ఒకెత్తైతే గురువారం జరిగిన భారీ బహిరంగ సభ మరో ఎత్తు. లక్షలాదిగా జనం తరలివచ్చారు. 43 ఏళ్ల టీడీపీ ప్రస్థానంలో తొలిసారి కడపలో నిర్వహించిన సభ విజయవంతమైంది. సీమలో, ముఖ్యంగా ఉమ్మడి కడప జిల్లా ప్రజల్లో పార్టీపై అభిమానం, ఆదరణ చెక్కు చెదరలేదని, కార్యకర్తల్లో ఉత్సాహం తగ్గలేదని మహానాడు ద్వారా వెల్లడైంది. సీఎం చంద్రబాబు తన ప్రసంగంలో రాయలసీమపై వరాలు కురిపించడం ద్వారా ఈ ప్రాంత ప్రజలు ఎన్నికల్లో తమపై చూపిన అభిమానాన్ని తామెప్పటికీ మరవబోమని స్పష్టం చేశారు. రాయలసీమ బిడ్డగా చెబుతున్నా, ఎడ్యుకేషన్ సంస్థలు, ఇరిగేషన్, హార్టికల్చర్, గ్రీన్ ఎనర్జీ, టూరిజం, హైవేలు, పారిశ్రామిక కారిడార్లు, ఇండస్ట్రియల్ నోడుతో రాయలసీమను ఏం చేయాలనో ఒక పక్కా ప్రణాళిక ఉంది. కర్నూలుకి హైకోర్టు బెంచ్ తప్పకుండా వస్తుంది. 12వ తారీఖు లోపల కడపలో రాయలసీమ స్టీల్ ప్లాంట్ ప్రారంభం అవుతుందని హామీ ఇస్తున్నా. పోలవరం, బనకచెర్ల పూర్తి చేయాలి. గాలేరు నగిరి కడప వరకు తీసుకురావడానికి 1000 కోట్లు అవుతుంది. ఈ సంవత్సరమే ప్రారంభిస్తాం. తెలుగుదేశం ఆవిర్భావం నుంచి 2 దశాబ్దాల పాటు ఉమ్మడి కడప జిల్లా టీడీపీకి కంచుకోటగా ఉంది. 2004 నుంచి పార్టీ ప్రభావం తగ్గుతూ వచ్చింది. 2019లో ఒక్క సీటు రాలేదు. వైసీపీ పాలనలో జిల్లా టీడీపీ నాయకులు, కార్యకర్తల్ని ఆ పార్టీ వేధించింది. అక్రమ కేసులు పెట్టింది. జిల్లాలో పార్టీ ఉనికే లేకుండా చేయాలని కంకణం కట్టుకుంది. కానీ 2024 ఎన్నికల్లో సీన్ రివర్స్ అయ్యింది. జనసేన, బీజేపీ, టీడీపీ జట్టు కట్టడం, దానికి ప్రజాభిమానం తోడు కావడంతో 2024 ఎన్నికల్లో ఉమ్మడి కడప జిల్లాలో కూటమి అసాధారణ విజయం సొంతం చేసుకుంది. ఒకప్పటి కంచుకోటలో టీడీపీ మళ్లీ పాగా వేసింది. మహానాడును అత్యంత సమయపాలనతో, క్రమశిక్షణతో నిర్వహించారు. చివరకు బహిరంగ సభ కూడా ముందు నిర్దేశించిన సమయానికే ముగించారు. సాధారణంగా చంద్రబాబు కార్యక్రమాలను ఆలస్యంగా ప్రారంభించి ఆలస్యంగా ముగిస్తారన్న అభిప్రాయం ఉంది. గతంలో ప్రతినిధుల సభల్లో ప్రసంగాలు సుదీర్ఘంగా సాగి రాత్రి 8 నుంచి 9 గంటల వరకు కొనసాగేవి. చంద్రబాబు దాదాపు ప్రతి తీర్మానంపై మాట్లాడేవారు. ఈసారి అందుకు భిన్నంగా ఉదయం 10 గంటలకే సమావేశాలు మొదలై సాయంత్రం 6:30కు ముగిశాయి. తొలి రోజు చంద్రబాబు ప్రారంభోపన్యాసం తప్ప మిగతా తీర్మానాలపై మాట్లాడలేదు. అన్ని తీర్మానాలపై ఆయన 2వ రోజు ఉదయం ఒకేసారి మాట్లాడారు. 2వ రోజు కార్యక్రమాన్ని సమయానికి ముగించడం కోసం మధ్యాహ్నం భోజన విరామం కూడా ఇవ్వలేదు. గురువారం బహిరంగ సభ మధ్యాహ్నం 2 గంటలకు మొదలై 5కు ముగుస్తుందని ప్రకటించారు. ఆ విధంగానే 2 గంటలకు సభ మొదలై సాయంత్రం 5:10 ముగిసింది. మహానాడులో పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి, మంత్రి లోకేష్ ముద్ర స్పష్టంగా కనిపించింది. ఆయన కేంద్రంగా అన్ని కార్యక్రమాలు నడిచాయి. భావి నేత లోకేష్ అనే ముద్ర యువగళం ద్వారా మొదలైతే మహానాడుతో అది మరింత ప్రస్ఫుటమైంది. లోకేష్ నాయకత్వాన్ని పార్టీ నేతలంతా గట్టిగా బలపరచడంతో పాటు ఆయన్ను వర్కింగ్ ప్రెసిడెంట్ చేయాలనే డిమాండ్ను బలంగా వినిపించారు. ధూళిపాళ్ల నరేంద్ర వంటి సీనియర్ నేతలు మహానాడు వేదికపైనే తమ ఆకాంక్షను బయటపెట్టారు. భవిష్యత్ నాయకుల్ని తీర్చిదిద్దాలన్న లక్ష్యానికి అనుగుణంగా మహానాడులో యువ నాయకత్వానికి ప్రాధాన్యమిస్తూ లోకేష్ వారికి కీలక బాధ్యతలు అప్పగించారు. అంశాల వారీగా తీర్మానాలు పెట్టే విధానానికి బదులుగా 6 మార్గదర్శక సూత్రాల్ని నిర్దేశిస్తూ తీర్మానాలైనా చర్చలైనా దానికి లోబడే జరిగేలా చూశారు. కడపలో మహానాడు అంటే మొదట్లో నేతలు కొందరు భయపడ్డారు. ఎండలు మండిపోతాయని, జనం రావడం కష్టమని అనుకున్నారు. మహానాడు ముందు రోజు భారీ వర్షం కురవడంతో కార్యక్రమం జరుగుతుందో లేదో అని నాయకులంతా భయపడ్డారు. భారీ వర్ష సూచన హెచ్చరికతో ఒక దశలో 3వ రోజు బహిరంగ సభ జరపాలా వద్దా అని ఆలోచించారు. వాతావరణం అనుకూలించడంతో సభ గ్రాండ్ సక్సెస్ అయ్యింది.